నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీకోట మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా 4500 మంది మహిళలచే దుర్గమ్మకు పాలాభిషేకం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన అమ్మవారి భక్తులు. వీకోట నందు 14వ దసరా దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 9వ రోజైన దుర్గాష్టమిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా వెళ్లి దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు బద్రీ నారాయణుని అలంకరణలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. వార్తల్లోని వివరాలు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 9వ రోజైన దుర్గాష్టమిని పురస్కరించుకుని వీకోట నందు 14వ దసరా దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా అమ్మవారికి 3533 పాల కలశములతో నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమంలో పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ పాల్గొన్నారు. అభిషేకం కార్యక్రమంకి భక్తజనులతో కలిసి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుండి కాలినడకన కుటుంబ సమేతంగా వెళ్లి దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తి జానపద గేయాలకు కళాకారులు ప్రదర్శించిన కోలాటం ప్రజలను అబ్బురపరిచింది. భక్తులతో కలిసి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, దుర్గముడనే రాక్షస సంహారం చేసిన శక్తి స్వరూపం ఆ దుర్గామాత అని, కోటి సూర్య ప్రభలతో వెలుగొందే ఆ అమ్మవారు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగేలా చూడాలని, సర్వ దుర్గతులను తొలగించి ఆ మహాప్రకృతి స్వరూపిని తలపెట్టిన కార్యాలు విజయవంతం అయ్యేలా ఆశీస్సులు అందించాలని కోరుకున్నామన్నారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి విచ్చేసిన మహిళా భక్తులు పెద్ద ఎత్తున క్షీర కలశాలతో స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా దుర్గామాత ఆలయం వరకు 4005 పాల కలశాలతో భక్తి శ్రద్ధలతో మహిళలు శోభయాత్ర నిర్వహించారు. పట్టణ పురవీధులలో జై దుర్గామాత నినాదాలతో మారుమోగాయి. మహిళా భక్తుల కోరిక మేరకు పాల కలశాలతో వచ్చిన భక్తులు వారి చేతుల మీదుగా అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదారులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ, అమ్మలను కన్న అమ్మ, కోరికలు తీర్చే కొంగు బంగారమైన దుర్గామాతకు మా చేతుల ద్వారా పాలాభిషేకం చేయటం మా పూర్వజన్మ సుకృతమని, ప్రతి సంవత్సరం వీకోట మండలంలో వెలిసిన దుర్గామాత ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు. దుర్గామాత ఆశీస్సులు, చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల కోసం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో దుర్గానగర్లో వెలిసి ఉన్న శ్రీ దుర్గామాత ఆలయములో ప్రతి సంవత్సరం దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్న చందన జరగడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేవలం 108 పాల కలశాలతో ప్రారంభమైన పాల కలశాల శోభాయాత్ర ఈ రోజు ఇంతింతై వడ్డింతై అన్న చందన 4005 పాల కలశాలతో దక్షిణ భారతదేశంలోనే కాక భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో మహిళా మూర్తులై అమ్మవారిని ఆవహించుకొని తమలో వాళ్ళ నామగోత్రాలతో వారే స్వయంగా పాలాభిషేకం చేసే మహోత్తర కార్యక్రమం మన ఈ ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పుర ప్రజలకు, 3 రాష్ట్రాల భక్తాదులకు, దుర్గామాత కమిటీ సభ్యులకు మరియు ఈ విజయానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరి సహకారంతో, ధర్మకర్తల మండలి పెద్దలు, సలహాదారుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్ అభివృద్ధిగా అయితేనేమి, మరియు పేద సాదా మాధవ సేవ అన్న చందన అతి తక్కువ ఖర్చుతో కళ్యాణ మండపం నిర్మించడం అయితే మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా కొన్ని అనేక మహిమలు కలిగిన ఈ దుర్గమ్మ వారు
ఒక్కొక్క విషయం చెప్పినట్లయితే ఒళ్ళు గగురుపాటు పరిచే పరిణామాలు ఎన్నో జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఆలయాన్ని మరింత ముందుకు పోయి ఉన్నత వేలాది మందికి సిరులు కల్పించాలని కోరుకుంటున్నాము. జై దుర్గామాత. వీకోట మండల కేంద్రంలో వచ్చినటువంటి దుర్గామాత దేవాలయంలో ఈరోజు గత 10 సంవత్సరాలుగా 108 కలశాలతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు 4500 పాల కలశాలతో ఈరోజు మహా పాలాభిషేకం జరగడం జరిగింది. ఈరోజు అనుకోని సంఘటన జరిగింది. దుర్గామాత దేవాలయంలో ఈరోజు అమ్మవారు కళ్ళు తెరిచి భక్తులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి దేవతామూర్తి వల్ల చాలా మంది భక్తాగ్రస్తులందరూ కూడా రోజు రోజుకు సంఖ్య పెరిగి ఈ భక్తాగ్రస్తుల వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకునే దానికోసంగా అవకాశం అన్ని ఏర్పాట్లు వీకోట మండల ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది కార్యకర్తలు కొంతమంది దీంతో కూడా కొంతమంది అందరూ కూడా చాలా వరకు మనోళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షాది రూపాయలు వెచ్చించి ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తుల మనోభావాలు కూడా వాళ్ళందరూ కూడా సంతోషపరిచే విధంగా భక్తాగ్రస్తులకి చాలా వరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకాను రాబోయే కాలంలో ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పెంపొందించడానికి వీకోట మండల ప్రజలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ముందు మంచి గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాం. జై దుర్గామాత. చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం చెత్తల గ్రామంలో వెలసి ఉన్న మహిమాన్విత శక్తి స్వరూపిణి సప్త మాతృత్వ చౌడేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నేడు దుర్గాష్టమి సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పుష్పాలతో దుర్గాదేవిగా అలంకరించారు. పూజా కార్యక్రమానికి పుంగునూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రేపు అమ్మవారికి మహాచండీ యాగం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తాదులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని అందించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరమణారెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం చెదల గ్రామంలో వెలిసి ఉండు శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి ఎంతో వైభవపేతంగా నిరాకంఠంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో జయప్రదంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా అమ్మవారి అభిషేకాలు, అర్చనలు, హోమాలు, నిత్య హోమాలు, అమ్మవారి అలంకారాలు, మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా అదే విధంగా అదే రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ప్రతినిత్యం ఒక విశేష అలంకారం ఉంటుంది. నవరాత్రుల్లో జరుగు 9 రోజుల్లో 9 అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మేము 2018వ సంవత్సరం ఈ యొక్క శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఇంచుమించు 8 సంవత్సరాల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో క్రమశిక్షణతో ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ జరుగు చండీ హోమం ప్రతి సంవత్సరం ఇక్కడ మహాచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో వైభవపేతంగా దిగ్విజయంగా ఈ యొక్క క్షేత్రం ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ విరాజిల్లుతోంది. పొంగనూరు ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వారి వారి కోరికలు అమ్మవారికి విన్నవించుకొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందుతున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా కరోనా ఈ లోకాన్నే ఏ విధంగా కలిచివేసిందో మీకు అందరికీ తెలుసు. ఆ సందర్భంలో చాలా ఆలయాలు మూతపడ్డాయి, చాలా వేడుకలు నిర్వహించలేకపోయారు. కానీ అటువంటి సందర్భంలో కూడా మన 3 సంవత్సరాలు నిర్విరామంగా నిరాకంఠంగా ఆ వేడుకలు ఇక్కడ నిర్వహించబడడం గమనార్హం. ఆ తల్లి మహిమ అంతలా ఉంటుందని మేము ఆ రోజే అనుకున్నాం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మన పొంగనూరు ప్రజల సహకారంతో ఈ యొక్క వేడుకలను వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల తాకిడి చాలా అధికంగా ఉంది. అంటే
పోయిన సంవత్సరం ఇంచుమించు ఒక 50,000 మంది దాకా ఇక్కడ దర్శించుకుంటే ఈ సంవత్సరం దగ్గర 70,000 నుంచి 80,000 మంది అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. పుంగునూరు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ స్వగృహంలో దసరా మహోత్సవాలలో సందర్భంగా గత 7 రోజులుగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో నేడు దుర్గాష్టమి సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి వేద పండితుల చేత ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. పుంగునూరు బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ స్వగృహంలో దసరా మహోత్సవాల సందర్భంగా గత 7 రోజులుగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమంలో నేడు దుర్గాష్టమి సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి వేద పండితుల చేత ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారు బద్రీ నారాయణుడి అలంకరణలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వలనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండలం మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుడిని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగ భాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి. కాగా రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు అనుగ్రహించారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం 7 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగళవారం సాయంత్రం తిరుమలలోని కళ్యాణకట్టలోని ప్రధాన బిల్డింగ్లో అత్యంత ఘనంగా జరిగింది. అక్టోబర్ 1వ తేదీ బుధవారం శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకుని అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం మేరకు ముందు రోజు సాయంత్రం శ్రీవారి కళ్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు. చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో చంద్రగిరి రాజు శ్రీనివాస మహాదేవరాయలు చేసిన ధర్మశాసనం ప్రకారం పంతులు గారి వంశస్థులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుకరిస్తూ వస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్యి గొడుగుతో ప్రారంభమై అటు తర్వాత 1952 నుంచి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతోంది. కాగా పంతులు గారి ప్రస్తుత వంశీకుడైన పంతులు గారి శ్రీరామనాథన్ ఆధ్వర్యంలో కళ్యాణకట్ట క్షురుకులు, సిబ్బంది, సభ్యులు ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో వెంకటయ్య, ఏఈఓ అమర్నాథ్, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో యువకుడిపై కత్తులు, బీరు బాటిళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనలో 11 మంది ముద్దాలను తిరుచానూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ నందు సిఐ సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 24 సెప్టెంబర్ రాత్రి 9 గంటల సమయంలో నేతాజీ రోడ్ ఇంటి నంబర్ 2-149 వద్ద దినేష్ పై మురళీకృష్ణ కుహాల్ నాయకత్వంలోని గ్యాంగ్ దాడి చేసింది. తీవ్ర గాయాలతో దినేష్ ప్రస్తుతం ఎస్వీఆర్జీజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుని తల్లి మునేమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలపై అదనపు ఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో చంద్రగిరి ఎస్డిపిఓ ప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలోని బృందాలు 11 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 13 మంది ముద్దాయిలు ఉండగా 2 ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు, త్వరలో వారిని పట్టుకుంటామని సిఐ సునీల్ కుమార్ తెలిపారు. నేరంలో ఉపయోగించిన 3 రకాల కత్తులు, 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి వెనుక తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీ ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్న ఒక విద్యార్థిని ప్రేమ వ్యవహారం కారణంగా పాత గొడవలే కారణమని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు బృందాన్ని ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్లు అభినందించారు. జిల్లా
తిరుచానూరు పిఎస్ లిమిట్స్ అయినటువంటి నేతాజీ వీధిలో మొన్నటి దినం 24వ తేదీ రోజు జరిగినటువంటి హత్యాయత్నం కేసులో దినేష్ అనే అతన్ని ముద్దాయిలైనటువంటి కుహల్లా తర్వాత వారి ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది వచ్చి ఇంటి దగ్గర దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఈ కేసులో తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఎల్ సుబ్బరాయుడు సార్ గారు మరియు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రైమాంచ సారు, చంద్రగిరి డిఎస్పీ ప్రసాద్ సారు వారు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశాలపై నేను మరియు మా ఎస్ఐలు మా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారి ముద్దాయిలైనటువంటి కుహల్లా వారి యొక్క స్నేహితులైనటువంటి 13 మందిలో 11 మందిని వెంటనే వారిని ఎక్కడెక్కడ ఉండగా వారిని అందరినీ తీసుకొని వచ్చి నిన్న దినం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసినటువంటి ముద్దాయిలను విచారించగా తెలిసిన విషయం ఏమంటే ఈ ఇంజూర్డ్ పర్సన్ అయినటువంటి దినేష్ కు మరియు అక్యూజ్డ్ అయినటువంటి కుహల్లాకు మధ్యన ఒక అమ్మాయి విషయంగా గొడవ వచ్చింది. ఆ అమ్మాయిని ఈ కుహల్లా అనే వ్యక్తి లవ్ చేస్తుండగా దినేష్ అడ్డుపడుతున్నాడని చెప్పి వీని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కుహల్లా మరియు వారి స్నేహితులతో ఒక పథకం ప్రకారం అందరితో మాట్లాడుకొని 24వ తేదీ రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో సింధు జంక్షన్ వద్ద ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు మందు తాగి వాళ్ళందరూ కూడా గుంపుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి దినేష్ పై అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి అతను చంపాలని ప్రయత్నించగా అటు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడ్డుకోవడంతో అతను చనిపోయాడని చెప్పి పారిపోయినారు. దాని విషయంగా వారిని ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. మొత్తం 13 మంది ముద్దాయిలు, ఇందులో 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అబ్స్కాండ్ లో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వీకోట మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా 4005 మంది మహిళలచే దుర్గమ్మకు పాలాభిషేకం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అమ్మవారి భక్తులు. వీకోట నందు 14వ దసరా దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 9వ రోజైన దుర్గాష్టమిని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా వెళ్లి దుర్గాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు బద్రీ నారాయణుని అలంకరణలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.